అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేసే కాంట్రసెప్టివ్ ఆప్షన్స్ మనం రెస్టారెంట్లో మెనూకి కంపేర్ చేయొచ్చు. సపోజ్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, వాళ్ళు మెనూ ఇస్తారు, అందులో వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎవరి ప్రిఫరెన్స్ తగ్గట్టు వాళ్ళు ఆర్డర్ చేస్తారు కదా. సో ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే, ఎవరి ప్రిఫరెన్స్ తగ్గట్టు వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్ అన్నట్టుమాట. సో మనకి ఏది ప్రిఫరబుల్ అయితే క్లోజ్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఇది మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే, మీకు టెంపరీ కావాలా, పర్మనెంట్ మెథడ్ కావాలా, హార్మోనలా, నాన్ హార్మోనలా, మీరు రోజు వేసుకోగలరా ట్యాబ్లెట్, లేకపోతే 3 monthsకి ఒకసారి ఇంజెక్షన్, లేదంటే ఒక 5 years లూప్ లాంటిది పెట్టించేసుకుని ఇంక మళ్ళీ చూసుకోలేకుండా ఇలాగా ఆప్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సపోజ్ మీకు 1 time క్విక్ మెథడ్ కావాలనుకోండి, కాండమ్స్ చూస్ చేసుకోవచ్చు, ఎస్టీడీస్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ రీసెంట్లీ మ్యారీడ్, న్యూలీ మ్యారీడ్ కపుల్ అప్పుడే వద్దనుకుంటున్నారు ప్రెగ్నెన్సీ అనుకుంటే ఫ్యూ మంత్స్ ఈ హార్మోనల్ పిల్స్ అవి యూజ్ చేయొచ్చు, ట్యాబ్లెట్స్. ఒక బేబీ ఉన్నారు, స్పేసింగ్ కావాలి అన్నప్పుడు ఈ ఐయుసిడి లూప్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. మీకు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా పిల్లలు వద్దు అనుకుంటే మీరు ఫిమేల్ స్టెరిలైజేషన్ ట్యూబెక్టమీకి కానీ మేల్ స్టెరిలైజేషన్ వాసెక్టమీకి కానీ వెళ్ళొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, కాంట్రసెప్టివ్ ఆప్షన్స్ చక్కగా మీ గైనకాలజిస్ట్తో మీరు డిస్కస్ చేసి ఏది బెస్టో మీరు చూస్ చేసుకోండి.